హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అండి. ఆల్రెడీ మన ఛానల్లో క్యాప్సికమ్ ఫ్రై కర్రీని చేసి చూపించాను కదా. ఈరోజు వచ్చేసి గ్రేవీ కర్రీ అన్నమాట. ముందుగా క్యాప్సికమ్ని బాగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యాప్సికమ్ని కట్ చేసేటప్పుడు మధ్యలో ఉంటాయి కదా సీడ్స్, ఆ సీడ్స్ని తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ముందుగా ఇందులోకి గ్రేవీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక 8 నుంచి 9 వరకు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఎండుకారం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నేను టేస్ట్కి కారానికి సరిపడా ఎండుమిర్చినే యాడ్ చేశాను. ఇవి కాస్త ఫ్రై చేసుకున్నాక దింపే ముందు 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లి తరుగు, ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కదా. ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కాస్త మగ్గించుకోవాలి. 3 నిమిషాలు అయ్యేసరికి క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, కర్రీ ఉడికిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో కాస్త కస్తూరి మేతిని యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిమిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. కమ్మకమ్మని క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, స్మెల్ అయితే అదిరిపోయిందండి. చాలా సూపర్గా వస్తుంది. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. అండ్ ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. మనం ఒక్కసారి మసాలా పట్టేసుకొని పెట్టుకున్నామంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.